audio jungle. జెండర్ బయాస్ మీద మగవాడు ఎక్కువ కాదు, స్త్రీ తక్కువ కాదు. శివశక్తి స్వరూపం, ఇద్దరు కలిసి నడవాలి. ఒకళ్ళు ఎక్కువ అంటే కుదరదు, ఒకళ్ళు తక్కువ అంటే కుదరదు. సమానం. ఎవరి బాధ్యతలు, కాంప్లిమెంటరీ రిలేషన్షిప్, మేల్ అండ్ ఫీమేల్, కాంప్లిమెంటరీ ప్రిన్సిపల్, డే అండ్ నైట్, రాత్రి పగలు. శివస్వరూపం, శక్తి స్వరూపం రెండు కలిస్తేనే జీవితం. ప్రకృతికి జరగాలి అంటే రెండు కలవాలి. అది కూడా చాలా విత్ గ్రేట్ కెపాసిటీ, చాలా సవ్యంగా జరగాలి. అది జరగకపోవడం చాలా కష్టం. అది జరగకుండా ఉండటానికి చాలా పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితుల్లో. జనసేన పార్టీలో కూడా ఇది ఈ రోజున పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఉన్నారంటే ఒక తల్లి, ఆడపడుచులు, అక్కలు వాళ్ళ ఆశీస్సులు లేకుండా జనసేన పార్టీ ఈరోజు దాకా ఇంత దూరం రాలేదు. అందుకని పేరు పేరున ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్కరికి జనసేన మహిళా విభాగం చాలా బలమైన, అది దుర్గా శక్తిలా ఉండాలి, ఒక గొప్ప శక్తిలాగా అవ్వాలి. మీరు మాకు చెప్పండి. ఎందుకంటే ఎవరిలో జన సైనికులు ప్రతి ఒక్కరు, నేను సాటివాడిగా చెప్తున్నాను, మనం గౌరవించాలి, గౌరవం ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఇద్దరు కొట్టుకోవచ్చు, మాట్లాడచ్చు, కానీ అది మన ఇంటి సమస్య. మనం సరి చేసుకుందాం, మనం మాట్లాడుకుందాం. మన గొడవలు ఉంటాయి, మాట్లాడుకుందాం. ముఖ్యంగా మహిళా విభాగానికి నేను వీర మహిళ అని పేరు పెట్టడానికి సంపూర్ణమైన ఆశీస్సులు మీకు కావాలి. అలాగే ఒక ఇంటి నడపడానికి పబ్లిక్ పాలసీ, రోడ్లు ఎలా ఉండాలంటే మీరు తీసుకుంటాను నేను. మీరు ఎలా ఇంటి ఇబ్బందులు పడతారు, పిల్లల్ని నిజంగా చెప్తాను, నాకు సమస్యలు ఉన్నాయి. నాకు ఎందుకు సమస్యలు తెలుసు అంటే నేను ప్రతి సమస్యను చిన్నప్పటి నుంచి చూశాను. చాలా చిన్న కుటుంబం నాది. ఈ రోజుకి అలాగే ఇష్టపడతాను. అందుకే ప్రతి సమస్య నాకు తెలుసు, అర్థం చేసుకోగలను. అందుకని మీకు నేను అండగా, నేను ఒకటే ముఖ్యంగా మా మెయిన్ స్పీచ్కి వెళ్ళబోయే ముందు ముఖ్యంగా వీర మహిళా విభాగానికి మీరందరూ ఈ రోజున ఎలా కూర్చున్నారో ఇలాంటి హాల్ ఒకటి సంపూర్ణంగా ప్రతి నియోజకవర్గంలో మహిళ అన్ని, మన పార్టీ మహిళలే అని కాదు, విభాగం నుంచి కాదు, ప్రతి ఒక్కరిని తీసుకురండి. నేను ఒక ఆత్మీయ సంభాషణ జరుపుదాం. మీ సమస్యలు ఏంటి నాకు చెప్పండి. నన్ను ఎవ్వరు కూడా ఒక మగవాళ్ళకి చెప్పుకోవడానికి ఇబ్బంది పడే సమస్యలు కూడా అక్క చెల్లెలు ఇచ్చాపురంలో నాకు చెప్తారు. అన్నయ్య మాకు సమస్య ఇది. నన్ను ఒక అన్నయ్యలా చూశారు, నేను వారిని చెల్లెలా చూస్తాను. అంత గౌరవ పెట్టుకుంటాను, గుండెలో పెట్టుకుంటాను గౌరవం. తల్లికి, ఆడపడుచులకి ఎంత గౌరవం ఇస్తానో ఆ భగవంతుడికి తెలుసు. నేను ప్రూవ్ చేయను, ప్రతిసారి నేను రైట్ అని ప్రూవ్ చేయను. ఇందాక మన ఏదో సభకు కూడా వెళ్తే, ఒక మీటింగ్కి వెళ్తే, మీ ఆర్గనైజేషన్ అంటే నన్ను తోటగారు వచ్చి నన్ను, మా జనరల్ సెక్రటరీ గారు వచ్చి నన్ను చెప్పారు, కానీ నేను చెప్పడానికి ఇష్టపడను. ఎందుకంటే పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. బంతే బంతే బంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపో, ఆక్కు. కాలనీ 2007లో ఏమీ లేదు నా దగ్గర. కేవలం నా దగ్గర ఒక బలమైన సంకల్పం ఉంది. ఒక పార్టీ పెట్టాలి, అన్యాయాలు నిలదీయాలి, ఒక కొత్త రకమైన రాజకీయ సామాజిక ఆలోచన విధానాన్ని సమాజంలో ప్రవేశపెట్టాలి. ఒక 2007కు వచ్చిన ఆలోచన ప్రస్తుతానికి ప్రాక్టికల్గా వచ్చిన దానికి ఒక డికేడ్, 11 సంవత్సరాలు పట్టింది ఈరోజు ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడటానికి. ఖచ్చితమైన ఒక సరికొత్త రాజకీయ సామాజిక ఆలోచన విధానాన్ని ఆవిష్కరింపజేయాలి. అది ఆవిష్కరణ అవుతుంది, మెల్లిమెల్లిగా వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఎక్కడో స్వామిని, ఏడుకొండల వాడిని దర్శించుకొని మెట్లెక్కి నేను అనుకున్నాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నాకు ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేయి. నాకు రకరకాల ఈ మార్గాల్లో అనిపించింది. ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేసి ఈ రోజున మనం నిన్న కవాత్ తోటి ముగిసింది. ఇది నిజంగా నాకు ఎంత అనుభవం అంటే, ఎవరో చెప్పింది నేను తీసుకోవట్లేదు, నేను స్వయంగా తెలుసుకున్నాను. కష్టం ఉంటుంది, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కేవలం నినాదాలతోటి, అరుపులతోటి, కేకలతోటి మార్పు తీసుకురాలేము. చాలా క్రమబద్ధమైన ఆలోచన, చాలా బలమైన ఆలోచన సంకల్పం ఉండాలి, వివేకంతో కూడి ఉండాలి, రీజనింగ్ ఉండాలి, ఇంటలెక్ట్ ఉండాలి. ఒకదాంతో కాదు, మేధావుల్ని కలవాలి, సలహాలు తీసుకోవాలి, సంప్రదింపులు జరపాలి. ఆడపడుచుల వారితో మాట్లాడాలి, మహిళా విభాగంతో మాట్లాడాలి, ప్రతి ఇంటి ఆడపడుచుతో మాట్లాడాలి. మీరు మాకేం చెప్తారు చెప్పండి, ఎలా చేద్దాం. మీరు పార్టీ మీటింగ్స్లో మీరు మన మహిళా విభాగాన్ని చాలా బలంగా తీసుకోండి, నేర్చుకుంటారు వాళ్ళు కూడా. మనకంటే ఒకసారి మెరుగైన సలహాలు ఇస్తారు, నేర్చుకోండి వాళ్ళ దగ్గర నుంచి. ఎవరిని మనసులో కూడా
నేను ఏ ఒక్కరిని కూడా, మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు, నేను ఏ ఒక్కరిని కూడా తక్కువ చేయను మనసులో. అస్సలు బయటికి చేయను, లోపల చేయను. చాలా గౌరవిస్తాను. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన పద్ధతి కూడా మళ్ళీ వారికి ఇస్తాను. మీ ఇష్టం. వాళ్ళు ఒక్కోసారి నేను గౌరవిస్తాను మనుషులకి, వాళ్ళు నాకు గౌరవం ఇవ్వరు, ఒక్కోసారి వదిలేస్తాను, సంతోషం, ఇంకే నేనేం మాట్లాడను. అలాగే ప్రతి సభలో కూడా నేను మనిషి కోరుకునేది, మీటింగ్స్లో కూడా మహిళా విభాగం తాలూకు సలహాలు సంప్రదింపులు దయచేసి తీసుకోండి. వారిని ఎలా చేద్దామని పెట్టండి. దాంట్లో ముఖ్యంగా మహిళా విభాగానికి, ఉత్తరాంధ్ర మహిళా విభాగానికి, వీర మహిళలకి, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి మీరు కానీ ప్రారంభిస్తే ప్రతి నియోజకవర్గం కావచ్చు, ప్రతి జిల్లా స్థాయి కావచ్చు, ఒక ఆత్మీయ మన మహిళలతోటి, ఆడపడుచులతోటి ఒక ఆత్మీయ సంభాషణ సదస్సు ఒకటి పెడతాం ప్రతి నియోజకవర్గానికి. దాంట్లో భాగంగా మీరు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పార్టీకి సంబంధించిన ఆశయాల్ని కానీ, మన ఆలోచన విధానంగా వారికి చెప్పండి. అలాగే నాతోటి ఒక మీటింగ్ పెట్టించండి, నేను వస్తాను. మళ్ళీ వైజాగ్ ఇంకోసారి మొట్టమొదటిగా మళ్ళీ తిరిగి వచ్చేది నేను ఈ సభ అయిపోయిన తర్వాత ఈ ఆడపడుచుల ఆత్మీయ సంభాషణ సదస్సుకే నేను వస్తాను. దానికి మీరు ఉత్తరాంధ్ర మటుకు సంబంధించి బాధ్యత ఇక్కడున్న జనసేన మహిళా విభాగానికి నేను మీకు మనస్ఫూర్తిగా మన జనరల్ సెక్రటరీ గారు మీకు లెటర్ ఇప్పిస్తాను. దయచేసి మీరు దీన్ని లీడ్ చేయండి. అలాగే స్థానిక నాయకులు కూడా, మన మహిళా నాయకులకి, మహిళా సైనికులకి దయచేసి మీరు అండగా ఉండండి. వారికి మీకు సాధ్యమైనంత సయోధ్యతో, మీ సాధ్యమైనంత సపోర్ట్ వారికి ఇవ్వండి. ఇది సయోధ్యత నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.